శ్రీ గురుచరిత్ర అధ్యాయం 38 శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి శ్రీ గురుడుపదేశించిన కర్మానుష్ఠాన రహస్యం మీ నుండి విని ధన్యుడనయ్యాను. ఇక దయచేసి అటుపై జరిగిన శ్రీ గురుని వృత్తాంతం తెలపండి అని వేడుకున్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. నాయనా, నీ వంటి గురుభక్తుడు శ్రోత లభించినందువలననే శ్రీ గురు చరిత్ర తనివి తీరా స్మరించుకునే భాగ్యం నాకు కూడా కలిగింది. శ్రీ గురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించడం వలన శ్రీమంతులైన గురు భక్తులెందరో గంధర్వ నగరం వచ్చి వారికి భిక్ష, వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణలు చేస్తూ ఉండేవారు. ఒకసారి కాశ్యప సగోత్రానికి చెందిన భాస్కర శర్మ అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు. అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యము మొదలైనవి మూటగట్టుకొని తెచ్చి శ్రీ గురునికి నమస్కరించాడు. కానీ ఆ రోజు అందరితో పాటు అతనిని కూడా ఎవరో భక్తులు సంతర్పణకు ఆహ్వానించారు. అతడు తాను తెచ్చుకున్న మూటమఠంలో ఒక మూల నుంచి భోజనానికి వెళ్ళాడు. రోజు అలానే జరుగుతూ ఉండటం వల్ల 3 మాసాలు ఇలాగే గడిచింది. అతనిని చూచిన బ్రాహ్మణులందరూ, ఏమయ్యా బ్రాహ్మణుడా, నీవు వచ్చినది ఎందుకు, చేస్తున్నది ఏమిటి, నీవు భిక్ష ఇవ్వటానికి ముహూర్తం ఇంకా కుదరలేదా? పోనీలే, ఇక్కడ జరుగుతున్న సంతర్పణలలో భోజనం చేసి ఇప్పుడు లావెక్కావు. నీకు ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగున్నట్లున్నది, నీకు సిగ్గువేయడం లేదా అని ఎగతాళి చేయసాగాడు. పాపం ఆ భాస్కర్ శర్మ కొంతకాలం తనను కానట్లుగా ఇదేమీ పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు. అతనిపై ఇట్టి విమర్శలు నిష్ఠూరాలు పెరిగిపోయి ఒకనాడు ఆ విషయం శ్రీ గురునికి తెలిసింది. ఆయన అది సహించలేక అతనిని పిలిచి, నాయనా, నీవు రేపు ఇక్కడనే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించాడు. అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజాముననే నిద్రలేచి నెయ్యి, పెరుగు సమకూర్చుకొని స్నానానుష్ఠానాలు పూర్తి చేసుకుని తాను తెచ్చిన ధాన్యంతోనే వంట చేస్తున్నాడు. ఆ సమయంలో వేరొక భక్తుడొచ్చి తాను ఆ రోజు శ్రీగురునికి భిక్ష చేయటానికి అన్నము మొదలైన పదార్థాలన్నీ సిద్ధం చేసుకొని ఆహ్వానించటానికి స్వామి వద్దకు వచ్చాడు. కానీ శ్రీగురుడు తాము ఆ రోజున భాస్కర్ శర్మ ఇచ్చే భిక్ష తీసుకుంటామని, అతడు మరుసటి రోజు భిక్ష చేయవచ్చునని చెప్పారు. అతడు నిరుత్సాహపడి, అయ్యో, ఇప్పుడు ఈ దరిద్రుడు వండిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా వస్తుందా? ఈరోజు ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళి భోజనం చేయవలసినదే అనుకుంటూ వెనుకకు మరలాడు. శ్రీగురుడు ఆ మాటలు విని అతనికి అక్కడున్న వారందరికీ ఇలా చెప్పారు. నాయనలారా, ఈరోజు మీరెవ్వరూ భోజనానికి ఎక్కడికి వెళ్ళవద్దు. మీరందరూ భార్య బిడ్డలతోనూ స్నేహితులతోనూ కలిసి ఈ మఠంలోనే భోజనం చేయాలి. కనుక అందరూ స్నానాలు చేసి రండి అని చెప్పారు. అందరూ ముఖాలు చూచుకొని నవ్వుకుంటూ, ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సోలడి బియ్యమే కదా, ఎవరికి తెలియదు, మఠంలో ఇందరికీ భోజనం పెట్టడానికి అదేమి సరిపోతుంది అనుకుంటూ స్నానానికి వెళ్ళారు. ఇంతలో శ్రీగురుడు భాస్కర్ శర్మతో, నాయన, కొద్దిసేపట్లో అందరూ వస్తారు, త్వరగా సిద్ధం చెయ్యి అని చెప్పారు. అతడు వెంటనే మరో పొయ్యి కూడా వెలిగించి మిగిలిన వంటకాలు సిద్ధం చేసి అంతా సిద్ధమైందని స్వామికి విన్నవించాడు. అప్పుడు స్వామి నది ఒడ్డున ఉన్న ఇతర బ్రాహ్మణులందరినీ ఆహ్వానించమని భాస్కర శర్మను ఆదేశించారు. అతడు అలాగే వెళ్ళి చెప్పగానే వాళ్ళు పక్క నవ్వి, ఏమయ్యా, నీవు పెట్టినట్లే మేము తిన్నట్లే ఈ రోజున మా ఇళ్లల్లో ఉన్నదేదో మేము భోజనం చేస్తాము, కానీ నీవు కనీసం శ్రీగురుడికైనా కడుపు నిండా పెట్టగలిగితే అంతే చాలు, పో పో అన్నారు. భాస్కర్ శర్మ తిరిగి వచ్చి వాళ్ళందరూ తనను ఎగతాళి చేసి భోజనానికి రానున్నారని చెప్పాడు. శ్రీగురుడు, నాయన, మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయటమే సమ్మతం, కానీ మేమొక్కరమే భిక్ష చెయ్యము అన్నారు. స్వామి నోటి మాట తప్పక జరిగి తీరుతుందన్న దృఢ విశ్వాసం గల భాస్కర్ శర్మ అది నిరూపించుకోదలిచి దీనంగా, స్వామి, నేనేం చేసేది, నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంత పెట్టినా వారు రావడం లేదు, సరికదా, నన్ను ఆక్షేపిస్తున్నారు అన్నారు. అప్పుడు ఆయన వెంటనే మరో శిష్యుడిని పంపి నది వద్దనున్న బ్రాహ్మణులందరినీ వెంట తీసుకుని రమ్మని ఆజ్ఞాపించారు. అతడు పరుగున పోయి శ్రీగురుని ఆజ్ఞగా చెప్పి
అందరినీ ఆహ్వానించాడు. ఇక తప్పక అందరూ మఠం చేరుకున్నారు. శ్రీగురుడు వారందరితో, బ్రాహ్మణోత్తములారా, మీరందరూ మీ భార్య బిడ్డలను తీసుకుని మఠానికి రావాలి. ఈరోజు ఇక్కడే 4,000 మందికి సమారాధన చెయ్యాలి. అందరూ విస్తళ్లలో అన్నం కట్టుకొని తీసుకుపోవాలి అని భాస్కర శర్మతో, ఏమయ్యా చూస్తావేమిటి, లేచి నమస్కరించి అందరినీ ఆహ్వానించు అన్నారు. అతడు వెంటనే లేచి నమస్కరించి వారందరిని సకుటుంబ బంధుమిత్రులతో కలిసి తాను చేయనున్న సమారాధనకు విచ్చేసి తనను కృతార్థుల్ని చేయమని వేడుకున్నారు. వారిలో కొందరు బ్రాహ్మణులు నవ్వి, ఓరి వెర్రి బ్రాహ్మణుడా, సిగ్గు లేకుండా తగుదుననుకొని నీవు పిలిస్తే వచ్చామటయ్యా. నీవు చేసినది ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా సరిపోతుందా అన్నారు. కొందరు పెద్దలు వారిని వారించి, తప్పు అతనిని నిందించవద్దు, ఇందులో అతని దోషం ఏమీ లేదు, గురువు చెప్పిన ప్రకారం చేస్తున్నాడు అని మందలించారు. భాస్కరుడు శ్రీ గురు పాదాలను పూజించి ఆయనకు హారతులిచ్చి విస్తళ్ళు వేశారు. అప్పుడు శ్రీ గురుని ఆజ్ఞ కోరాడు. అంతటా శ్రీగురుడు అతనికి ఒక వస్త్రం ఇచ్చి దానిని వంటకాలపై కప్పమని ఆదేశించాడు. అతడు అలా చేయగానే శ్రీగురుడు తమ కమండలంలోని నీరు అభిమంత్రించి ఆ వస్త్రంపై చల్లి వస్త్రం తీయకుండా వడ్డన చేయమని ఆదేశించాడు. వెంటనే భాస్కర్ శర్మ మరికొంతమంది ఆ వస్త్రం క్రింద నుంచి పళ్ళాలతో వంటకాలు తీసుకుని తిరిగి తిరిగి వడ్డిస్తున్నారు. నెయ్యి కూడా ధారలుగా వడ్డిస్తూనే ఉన్నారు. అది చూచి భక్తులందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అప్పుడు మొదట శ్రీగురుడు, తర్వాత మిగిలిన వారు ఆవు పోసనం తీసుకొని భోజనం చేయటం మొదలుపెట్టారు. భాస్కర్ శర్మ ఒక్కొక్కరి వద్దకు వెళ్ళి నెమ్మదిగా కూర్చొని కావలసినవి అడిగి వేయించుకొని తృప్తిగా భోజనం చేయమని చెప్పారు. భోజనాలు అయ్యాక అందరికీ తాంబూలాలిచ్చి స్త్రీలకు, పిల్లలకు, అన్ని వర్ణాల వారికి బంతులు బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశారు. చివరకు ఊరిలో విచారించి భోజనం చేయని వారెవ్వరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక శ్రీగురుని ఆజ్ఞ తీసుకొని భాస్కరుడు గురు ప్రసాదం స్వీకరించాడు. అప్పుడు అతడు వెళ్ళి చూచి అతడు వండిన వంటకమంతా అలాగే ఉన్నదని స్వామికి మనవి చేశాడు. దాన్ని జలచరాలకు వేయమని స్వామి ఆదేశించగా అతడు అలానే చేశాడు. కొద్దిపాటి అన్నంతోనే వేలాది మందికి గొప్పగా సమారాధన జరగటం వలన గురు మహిమ అందరికీ తెలిసినది. శ్రీగురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడని, వారి అనుగ్రహానికి పాత్రులైన వారికి ఎట్టి కొరత ఉండదని అందరూ కీర్తించారు. అప్పుడు శ్రీగురుడు భాస్కర్ శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపివేశారు. శ్రీగురుని కీర్తి మరొక్కసారి అన్ని దిక్కులా మారుమ్రోగింది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. 38వ అధ్యాయం సంపూర్ణం.